ఎవరి మీద మన తిరుగుబాటు? కొన్ని సందర్భాల్లో దేవుని మీద మనం అలుగుతూ ఉంటాం, దేవుని మీద ఏం చేస్తుంటాం? తిరుగుబాటు చేస్తుంటాం. దేవుని కృప లేకపోతే మన జీవితాలు మనగలవా? మన జీవితాల్లో దేవుని పొందుకోగలమా? దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను హెచ్చించేటువంటి వాడు ఎవరు? మనం బిడ్డల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొచ్చాలనుకుంటాం. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నీ వల్ల కాదు. ఏమండి, ఏ టైంలో ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు. నువ్వు చదువు చెప్పిస్తున్నావు అనుకుంటావు, కానీ మన కుమారులు రేపొద్దున ఏ డ్రగ్ ఎడిక్ట్లుగానే మారిపోతే, లోకానికి చిక్కి, సాతానికి చిక్కి భయంకర వ్యసనపరులుగా మారిపోతే అది నా ఆశీర్వాదమా? దేవుని కృపలో వారిని పెంచండి, దేవుని బోధలో, దేవుని శిక్షలో వారిని పెంచండి. కాబట్టి అది నీ మీదే ఉంది, నీ మీదే ఆధారపడి ఉంది. బిడ్డల్ని దేవుని బోధలో, శిక్షలో పెంచండి. ధనం కాదు ప్రాముఖ్యం, లేకపోతే ధనం సంపాదించడమే ప్రాముఖ్యం అనుకుంటే కనుక అది వేరే విషయం. కానీ ఆత్మీయతలో వారిని పెంచాలి, శిక్షలో, బోధలో వారిని పెంచాలి. ఆ తర్వాత వృద్ధాప్యులను ఏం చేస్తారు? వాళ్ళు కంటికి రెప్పవలే ఏం చేస్తారు? చూసుకుంటారు.